4 లో అయితే నాకు తెలిసి భరణి గారు 1 2 3 చెప్పేసి 1 నుంచి అయితే చెప్తా. ఎందుకంటే నాకు 1 అయితే తనుజ, 2 అయితే కళ్యాణ్, 3 అయితే డెమన్ పవన్, 4 అయితే ఎమనెల్, 5 అయితే భరణి గారు. అవును, మరి వాళ్ళిద్దరు సెంటిమెంట్ గేమ్ ఆడితే ఎలా ఉంటది, లాస్ట్ లోకి వచ్చేదాకా అదే పాటిస్తున్నారు వాళ్ళు. అంటే బాండ్స్ కోసము గేమ్స్ కోసము చేంజ్ అవ్వలేరు కదా, అలా ఉండడంలో తప్పేంటి? తప్పే కదా, లోనికి వెళ్ళింది గేమ్ ఆడడానికి కానీ బాండింగ్ చేయడానికి కాదు. తనుజ అందరితో ఉంది, తను అందరితో ఫ్రీగా ఉంది, అందరితో మంచిగా మాట్లాడింది, అంతా మామూలు. ఎవరితో రిలేషన్ పెట్టుకోలే, ఎవరితో బాండింగ్ పెట్టుకోలే. కళ్యాణ్ ఇప్పుడు బర్నీతో ఉన్నది ఏంటంటే నాన్న నాన్న అనేది. తర్వాత ఆయన ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక లోనికి వెళ్ళాక మరీ బాండింగ్ పెట్టుకోలేదు కదా. ఎలా ఉండాలో అలాగే ఉంది, తెలుసుకుంది. ఎలా ఉండాలో అలా ఉంది. మాధురిని ఎలిమినేట్ చేసింది ఎవరు? తనుజానే కదా. మరి అలా అనుకుంటే స్ట్రాంగ్ గానేం కాదు. ఇప్పుడు అలా అనుకుంటే తనతో బాండింగ్ ఉంటే తన్నే ఎలిమినేట్ ఎందుకు చేసిద్ది? తనుజ వల్లే కదా వెళ్ళిపోయింది మాధురి గారు. కాపాడొచ్చు కదా, ఎందుకు మరి గేమింగ్ ఆడుకునింది, మళ్ళీ ఆమెకి ఏమైనా యూజ్ అవుద్దని అనుకుంటా. గేమ్ లా ఆడుతుంది అంతే. రీతుని కాపాడింది అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఉన్న జర్నీ కదా. ఒక ఫ్రెండ్స్ అనుకుందాం, బాండింగ్ లేదు. ఫ్రెండ్షిప్ లో బాండింగ్ ఫ్రెండ్షిప్ కి ఏంటి సంబంధం? ఫ్రెండ్షిప్ బాండ్ కదా, బాండింగ్ రెండు ఒకటని అయితే నేను అనుకోవట్లా. తనుజాని సేవ్ చేయడానికే నేను చూస్తాను, ఎందుకంటే నాకు తనుజ అంటే ఇష్టం కాబట్టి. ఇమాన్యుల్ ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు కదా, తనుజ జస్ట్ సీరియల్ యాక్టర్. తను కామెడియన్, తను ఇప్పుడు వరకు కామెడీ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి హౌస్ లో ఉన్నాడు. అంటే కామెడియన్ కి కప్ ఇయ్యరనే ఎవరు అన్నారు? గెలిస్తే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి, ఎవరు గెలిస్తే వాళ్ళకే ఇస్తారు. నాకు నచ్చిన కంటెంట్ నేను చెప్పాను తనుజ అని. మీకు ఎవరు నచ్చితే వాళ్ళు చెప్పుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళదే. మీరు కూడా గేమ్ పరంగానే మాట్లాడుతున్నారు కదా. గేమ్ పరంగానే చెప్తున్నా, నేను కూడా గేమ్ పరంగానే చెప్తున్నా. తనుజ ఏం గేమ్ అన్నీ ఆడింది తనుజ. తనుజ కంటే బెటర్ ఎవరు లేరా? బెటరా? కళ్యాణ్ ఉన్నాడు. ఒక కామన్ మ్యాన్ గా వచ్చాడు, ఇంత వరకు ఉన్నాడు, ఇంత సపోర్ట్ వచ్చింది, అందుకంటే ఇష్టం. తనుజతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు కదా మీరు సపోర్ట్? లేదు, తనుజతో ఫ్రెండ్షిప్ చేసినందుకు ఎందుకు చేస్తాం? ఎవరు నచ్చితే వాళ్ళే చెప్తాం కానీ ఒకళ్ళు నచ్చలేదు అని చెప్పలేం కదా. అది డిమన్ పవన్ కూడా బాగానే ఆడుతున్నాడు కదా. డిమన్ పవన్ రీతు బయటకు వచ్చాక ఆడుతున్నాడు అనిపిస్తుంది. ఏదో వాళ్ళిద్దరికి ఒక బాండింగ్ ఉంది కాబట్టి ఉన్నాడు ఇన్ని రోజులు, అంతే. ఉంది కాబట్టి ఉన్నారు. నువ్వు ముందు పక్కకి వెళ్ళు. పవన్ కూడా బాగానే ఆడాడు కదా, అంటే ప్రతి దాంట్లో పోటీ పడ్డాడు, ప్రతి దాన్ని బాగానే గేమ్ ని హ్యాండిల్ చేశాడు కదా. ఎవరు? పవనా? నాకు పవన్ కొన్ని ఆటల్లో కనిపించాడు, కొన్ని ఆటల్లో ఎక్కడ కనిపించాడు? సొమ్మశెట్టి ఇంకా ఆయన చెప్పాలి. ఆయన బాగానే గేమ్ ఆడుతున్నాడు కానీ ఏదన్నా ఉంటే మనసులో పెట్టుకుని ఎలిమినేట్ అప్పుడు మాట్లాడతాడు ఆయన. అప్పుడు వరకు ఏం మాట్లాడు. హ్యాపీగా అనిపించింది. సంజన అవకాశం కొద్ది ఉంటుంది. అంటే సుమన్ శెట్టి గారిని టార్గెట్ చేయడమా, లేకపోతే ఎవరు టార్గెట్ ఏం లేదు. సుమన్ శెట్టి గారు ఏదన్నా ఉంటే ఏం మాట్లాడరు, అక్కడేమి ఎలిమినేట్ అప్పుడే మాట్లాడతాడు. ఆమెను ఎలిమినేట్ చేసి ఆమె రీజన్ చెప్పి ఆమె కారణం చెప్తాడు. అది నచ్చింది సుమన్ శెట్టి గారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు? సంజన. అంటే లాస్ట్ వీక్, నెక్స్ట్ వీక్, ఈ వీక్ లో సంజన అనుకుంటున్నాను. అంటే గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు ఉన్నారు కదా, ఇద్దరు వెళ్ళిపోవాలి. నాకు తెలిసి సంజన గానీ డెవన్ పవన్ ఇద్దరు అవుతారు.